అందరికీ నమస్కారం. నేను మీ ఎస్కే శ్రీనివాసరావు. ఈరోజు వైసీపీ వారు కోటి సంతకాల సేకరణ ప్రహసనం ముగించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ దాదాపుగా ఒక నెల రోజులుగా గగ్గోలు పెట్టి చివరకు కోటి సంతకాల పేరుతో దానికి మంగళం పాడారు. దీన్ని చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుందంటే, నిద్ర పోయేవాడిని లేపొచ్చేమో కానీ నిద్ర నటించేవాడిని ఎవరూ లేపలేరు. అయ్యా బాబు, పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని నాతో సహా చంద్రబాబు నాయుడు గారి వరకు అందరు నాయకులు, పత్రికా విలేకరులు, సంపాదకులు, తర్వాత ఎంతమంది చెప్పినా కూడా వైసీపీ వాళ్ళు మాత్రం ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేశారని చెప్పి గగ్గోలు పెట్టడం జరిగింది. చివరికి ఈ పంచాయతీ కాస్త కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజల దృష్టిని మళ్లించాలని నిర్మలా సీతారామన్ గారిని కలవడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారు కూడా అమ్మ ఈ విధంగా మా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటే, ప్రైవేటీకరణ కాదు కదయ్యా పీపీపీ అంటే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే మన మేధావి అయిన సుబ్బారెడ్డి గారు మాట అన్నారు. మేడం దాంట్లో ఒక ప్రైవేటీకరణ ప్రైవేట్ అని ఉంది కదా, మరి అది ప్రైవేటీకరణ కదా అన్నారు. ఇంతటి గొప్ప మేధావులు అన్నమాట. అంటే వీళ్ళకి తెలుసో తెలియదో తెలియదు అంటే తెలుసుకోవచ్చు, తెలిసి చేస్తున్నారంటే ఇందాక నేను చెప్పినట్టే నిద్ర నటిస్తున్న వాళ్ళ లాంటి వాళ్ళే. అంటే ప్రజలను మభ్యపెట్టడానికి ఈ విధంగా ప్రైవేటీకరణ అంటూ గగ్గోలు పెట్టడం. దాంట్లో పీపీపీ ఉత్తమ విధానం అని చెప్పి ఈరోజు పార్లమెంటరీ కమిటీ కూడా చెప్పింది. ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా దేశాల్లో పీపీపీ విధానాన్ని అమలుపరుస్తూ ఈరోజు చాలా ఉత్తమ ఫలితాలను సాధిస్తూ ఉన్నారు. ఇవన్నీ వైసీపీ వాళ్ళకి తెలిసి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పడం ఎంతో హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి ఎంతమంది చెప్పినా మా తీరు మాత్రం మారదు. మాకు మీరు ఎన్ని చెప్పినా కూడా చెవిటి వాని ముందు శంఖం వదినట్టే అన్న రకంగా వైసీపీ వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. సరే, ఏది ఏమైనా ప్రజలు విఘ్నులు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ఈరోజు పార్లమెంటరీ కమిటీ కూడా పీపీపీ అనేది చాలా ఉత్తమమైన విధానం అని చెప్పడం జరిగింది. పీపీపీ విధానం ఈరోజు కొత్తదేం కాదు, వైసీపీ వాళ్ళకి తెలుసో తెలియదు. కానీ ఇంతకుముందు ఈరోజు నేషనల్ హైవేస్ చాలా రోడ్లను కూడా ఆ రకంగా నిర్మించి దానిలో నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి అవి ప్రభుత్వ ఆస్తులే. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, అయ్యా బాబు మెడికల్ కళాశాలలన్నీ కూడా మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ ప్రాపర్టీస్ అవి, ప్రభుత్వానికే దానిపైన పూర్తి అజమాయిషీ ఉంటుంది, కేవలం దాని నిర్వహణ బాధ్యతను మాత్రం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నామని చెప్పడం జరిగింది. ఇంకా అన్ని శాఖల మంత్రి, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఇంకో మాట చెప్పారు. ఈరోజు తెచ్చినటువంటి అప్పుల్లో కొంత భాగాన్ని మెడికల్ కాలేజీలకు కేటాయించినా కూడా ఈ మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి కదా, ఎందుకు ఈ 17 నెలలుగా పని చేయలేదు అన్నారు. మీరు ఈ ప్రశ్న అడిగే హక్కు మీకుందా అని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. మీరు ఈ 17 నెలల్లో అప్పు తెచ్చిన డబ్బులు అక్కడ పెట్టకూడదా అని అన్నారే, మీరు గత 5 ఏళ్ళుగా మరి కొన్ని కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు కదా, మరి ఆ డబ్బులు ఎందుకు మెడికల్ కాలేజీల కోసం వినియోగించలేదు? కాబట్టి అడిగేవాడికి వినేవాడికి చెప్పేవాడికి వినేవాడు లోకో అనే ఒక సామెత ఉంది. అలాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, నేను ఏం చెప్పినా జనాలు వినేస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడేద్దామని చెప్పి మాట్లాడుతున్నారు. మరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు మరి మీరు 5 ఏళ్ళు ఏం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? కాబట్టి మీరు విఘ్నులు అని అందరూ అనుకుంటున్నారో లేదు కానీ మీరు మాత్రం అనుకుంటున్నారు. కాబట్టి కొంచెం విఘ్నతగా మాట్లాడితే బాగుంటుంది. ఇక ఏది ఏమైనా వైసీపీ వారికి కూడా వాస్తవంగా చెప్పాలంటే పాపం పనులేం లేవు. ఎందుకంటే జనరల్గా ఏ ప్రభుత్వంలో అయినా అపోజిషన్ వాళ్ళు చేసే పని ఏంటంటే, ప్రభుత్వంలో ఏవైనా లోపాలుంటే, ప్రభుత్వంలో ఏవైనా లొసుగులుంటే, ప్రభుత్వంలో ఏదైనా అవినీతి జరిగి ఉంటే దాని గురించి విమర్శించేవాళ్ళు, ఎండగట్టేవాళ్ళు. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో అలాంటివి ఏవీ లేవు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళ ప్రభుత్వంలాగా ల్యాండు, శాండు, వైను ఇట్లాంటి స్కామ్లు ఏం లేవు. కాబట్టి దాని గురించి ఏం విమర్శించలేరు. పోనీ స్కీముల గురించి ఏమన్నా మొన్నటిదాకా ఏదో మాట్లాడుకున్నారు, స్కీములు సూపర్ 6 ఏంటి అమలు పరచలేదని. ఈరోజు సూపర్ 6 సూపర్ సక్సెస్ చేసేసరికి దాని గురించి కూడా మాట్లాడడానికి వాళ్ళకి ఏం దొరకలేదు. కాబట్టి ఏదో సబ్జెక్ట్ కావాలి. కాబట్టి
ఎందుకంటే లేకపోతే వైసీపీ శ్రేణులు అందరూ కూడా నిరుత్సాహానికి లోనవుతారు, అభద్రతా భావానికి లోనవుతారు, వారందరూ దూరం కావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ మళ్ళీ తమ వెంట నడిపించుకోవడానికి ఏదో టాపిక్ కావాలి. కాబట్టి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనే అంశాన్ని దాదాపు ఒక నెలన్నరగా లాగి నిన్నటి కోటి సంతకాల సేకరణతో మంగళం పాడారని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తూ ఎక్కడికక్కడ వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుందని, ఇలాంటి పనికి మాలిన వెధవ ప్రోగ్రాంలు తీసుకోకుండా విఘ్నులుగా వ్యవహరించాలని, అప్పటికైనా అలా చేస్తే కనీసం వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా అయినా లభిస్తుందని మీ అందరికీ మరొక్కసారి ఈ వీడియో ముఖంగా మనవి చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.